తిరిగి వచ్చిన పావురం. ఒక పెద్ద నగరంలో జొనాథన్ అనే వృద్ధుడు ఉండేవాడు. అతని ఇంటి టెర్రస్పై చిన్న పావురాల గూటి ఉండేది. ప్రతిరోజూ అతను వాటికి దానా పెడుతూ వాటిని చూసుకునేవాడు. ఒకరోజు గూటిలోని చిన్న పావురం మొదటిసారి ఎగరడానికి ప్రయత్నించింది. భయం, ఆతృతతో ఒకేసారి ఎగిరింది. కాని దూరంగా వెళ్లి తిరిగి రాలేకపోయింది. రోజులు గడిచాయి. మొత్తం కుటుంబం దాన్ని వెతికింది. వృద్ధుడు టెర్రస్పై కూర్చుని ఎదురుచూశాడు. కాని ఆ పావురం కనిపించలేదు. ఒక ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆ చిన్న పావురం మళ్లీ టెర్రస్ పైకి వచ్చింది. దుమ్ము పట్టి, అలసిపోయి, బలహీనంగా, కాని తిరిగి వచ్చింది. వృద్ధుడు దాన్ని చేతుల్లో తీసుకొని అన్నాడు, ఎంత దూరానికి వెళ్ళినా నా గూటి నీవే. ఆ చిన్న పావురం అతని చేతుల్లో విశ్రాంతి తీసుకొని మళ్లీ బలంగా మారింది. మనమూ అలాగే మన జీవితంలో కొన్నిసార్లు దారి తప్పుతాం. పాపం, గందరగోళం, భయం మనల్ని దేవుని నుండి దూరం చేస్తాయి. మరిచిపోయినట్టే ఉంటుంది. కాని యేసు మనల్ని ఎప్పుడూ మరిచిపోడు. ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావడానికి ఆయన చేతులు తెరిచి ఎదురుచూస్తాయి. యోహాను 6:37 ఇలా చెబుతుంది, తండ్రి నాకు ఇచ్చే ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎంతమాత్రం త్రోసివేయను. ఈ వచనం ప్రకారం తండ్రి అంటే దేవుడు ఎవరిని ఇస్తే వారంతా యేసు దగ్గరకు వస్తారు మరియు యేసు వారిని ఎన్నడూ నిరాకరించడు అని చెప్పబడింది. మన బలహీనతతో వచ్చినా, మన తప్పులతో వచ్చినా, మన పాపాలతో వచ్చినా ఆయన మనలను ప్రేమతో తిరిగి స్వాగతిస్తాడు. యేసు దగ్గరకు తిరిగి వచ్చిన హృదయం అతని చేతుల్లో మళ్లీ బలంగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.